ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగరి గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద తడి చెత్త, పొడి చెత్త సేకరణ అలాగే నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గృహస్థుల నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా బుట్టల ద్వారా సేకరించి సంపద తయారీ కేంద్రంకు తరలించాలని సర్పంచ్ వాస కోటేశ్వరరావు, ఎంపీడీఓ రత్నకుమారి, ఇన్ఛార్జ్ జీవో పిఆర్డి మోహన్ రావు, జిల్లా రిసోర్స్ పర్సన్ భీమేశ్వరి వివరించారు. సంపద తయారీ కేంద్రం వద్ద వానపాముల ద్వారా సేంద్రియ ఎరువు తయారవుతోందని పేర్కొన్నారు. వాళ్ళ తయారైన సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువు ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని వివరించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమారి, సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, కార్యదర్శి మోహన్ రావు, జిల్లా రిసోర్స్ పర్సన్ భీమేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు, ఏఓ రాజేంద్ర ప్రసాద్, పంచాయతీ సభ్యులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఏరియాకి వెళ్ళి పబ్లిక్ నుంచి కాకేసి అంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే మనం ఈరోజు ఉదయం శుభ్రం చేసినా సరే మధ్యాహ్నం సాయంత్రం తీసుకొచ్చి చాలా రోడ్డు మీద వేసేస్తే ఇంక చేసిన ఫలితం ఉంటుంది. కనీసం మనం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి తడి చెత్త, పొడి చెత్తలో భాగంగా పొడి చెత్త వేరుగాను తడి చెత్త వేరుగా సాగ్రిగేషన్ చేస్తే దానికి ఉపయోగాలు వాళ్ళకి తెలియట్లేదు. మనం ఇంత గతంలోనూ మాకు దోల సెట్లు ఉంటే ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసేవారు పేడతో. ఇప్పుడు అంటే నాకు ఆ కంపెనీ ఐడియా రాలేదు, కానీ మన ఇంట్లోని వ్యర్థాలు అంటే కూరగాయలు కానీ, మిగిలిపోయిన అన్నం కానీ, పెరుగు, పాలు వ్యర్థాలతో కూడా ఒక ఆయిల్ కంటైనర్ చిన్న డ్రమ్ములోంచి కూడా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ తయారైంది. అలాంటివి మన ఇంట్లో ఉన్న వేస్ట్ మీటర్లు సగం ఆ డ్రమ్ములు వేస్తే సగమే మన పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి ఇస్తే పంచాయతీకి ఎంత భారం తగ్గుతుంది. అదేవిధంగా గ్రామ పొలిమేరలోనూ మాకు వేయడానికి చాలా బాధగా ఉంది. ఆ కాలువలు కట్టిన, చెరువులు కట్టిన వేయడానికి మరి మాకు ఇంకా వేయడానికి ఎక్కడ ప్లేస్ ఉంది? మా మున్సి సర్పంచ్లు అదే చేశారు. ఎన్నోసార్లు హై స్కూల్ సిబ్బంది ఏంటి, గ్రామంలో పెద్దలు ఏంటి, ఎండిఓ గారికి కంప్లైంట్లు పెట్టడం. కాకపోతే దేవుడి దయ వల్ల ఇంకొంచెం ఎదురుకి తీసుకెళ్ళి పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలోని పెద్దలు బలి సుబ్బారావు గారి పాపం సహృదయంతో ఆయన స్థలం డొనేట్ చేయడానికని గతంలో ఒకసారి మాట ఇవ్వడం జరిగింది. ఈ నెల ఆయన అంగర్ని చూడాలని చాలా కుతూహలంతో, అంటే ఆయనకి 101 years రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందుకు మండలం ఉన్నటువంటి అందరు పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇక్కడికి అందరూ తీసుకొచ్చి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, అది ఏ రకంగా ముందు మన గ్రామంలో సేకరించాలి, సేకరించిన దాన్ని ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మనం తీసుకొచ్చినప్పుడు అది రిక్షా కావచ్చు, లేకపోతే ఏదైనా ట్రాక్టర్ కావచ్చు, వాహనం నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఇక్కడ షెడ్లో దాన్ని మనం ఈ ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి మొత్తం అంతా కూడా ముందు నాడప్ కిట్లు ఉంటాయి. నాడప్ కిట్లో మనం తీసుకొచ్చి అక్కడ వేయటం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ 45 రోజుల తర్వాత దాన్ని వర్మి కిట్లో మళ్ళీ మార్చడం, వానపాములు వేయటం, ఆ తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా 110 రోజులు ప్రాసెస్ అయిన తర్వాత మనకి టీ పొడి ఎట్లా ఉంటుందో ఆ పద్ధతిలో మరి వర్మి తయారవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా చేయాలి, మనకు ఎలా సాధ్యం అవుతుంది, గ్రామంలో ప్రజలందరూ కూడా ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి, అసలు తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, వేరువేరుగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి, ఇదంతా చేయవలసిన ఆవశ్యకత ఎందుకు అవసరం, ఈ చెత్తను అంతటినీ కూడా చేయకపోతే మనం ఈ యొక్క ప్రస్తుతం వస్తున్న కార్యక్రమాలలో మనం ఇదన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏ రకంగా ఉందనే దాని గురించి మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. అలాగే మరి 19 గ్రామాల్లోని కూడా 14 మట్టుకు మాత్రమే ఇక్కడ షెడ్లు ఉండడం జరిగినాయి. అందులో ఈ ప్రాసెస్ అంతా జరగాలి. అలాగే లేని గ్రామ పంచాయతీల్లో ఈ 5 గ్రామాల్లో కూడా మరి వాటిని కూడా ఇవన్నీ మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా ఇప్పుడు కోర్మిల్ ఉంది, అది మరి పీడీ గారికి పంపించారు మేడం గారు, త్వరలోనే అది అవుతే ఫిల్లర్ లెవెల్కి వచ్చింది. దాన్ని కూడా మనం అక్కడ స్టార్ట్ చేసి అది కూడా చేస్తాం. మిగిలింది ఒకటి కోర్టులోను కేదార్లంక, అద్దంకవారి లంక ఏమో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి వాటిని వేరే గ్రామానికి చేయమని చెప్పి మరి డిపో మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో
అన్ని గ్రామాల్లో కూడా ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి, ఏంటి, ఏ రకంగా సాగ్రిగేషన్ చేసుకుని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఏ విధంగా మనం అవగాహన కల్పించాలి అనేది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.